వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. 16వ వార్డు యువత అధ్యక్షుడు క్రాంతి టీడీపీ నాయకులు జోరిపల్లి గురుకృష్ణ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని 16వ వార్డు బాలసుబ్రహ్మణ్యం పార్కులో చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. పై కార్యక్రమానికి వార్డు టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. గణతంత్ర శుభాకాంక్షలు. ఈరోజు ఎంతోమంది త్యాగదనులు, మహాత్మా గాంధీ, పెద్దలు పూజ్యులు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది 1947 సంవత్సరం. ఒకనాడు ఈ గాలి మంద కాదు, ఈ భూమి మంద కాదు, ఈ నీరు మంద కాదు. ఒక బ్రిటిష్ వాళ్ళ పాదాల కింద నలిగిపోయే మన భారతీయులకి వీళ్ళంతా ఒక పోరాట స్ఫూర్తి తెచ్చి భారతీయులందరినీ ఒక ఐక్యం చేసినటువంటి మహానుభావులు. వారి త్యాగ ఫలితమే ఈరోజు మన స్వాతంత్రం పొలాలు అనుభవిస్తున్నాం. 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 1950 సంవత్సరం రాజ్యాంగంగా అంతా మనకి 6 హక్కులు రావడం జరిగింది ప్రపంచ దేశాల్లో. ఆనాడు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఆ రోజు రూపించడం జరిగింది. 1952 సంవత్సరం నుంచి పార్లమెంటుకి, శాసనసభకి ఈ దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటికి ఈ భారత్ మొత్తం డెవలప్ అవుతూ వస్తూ ఉంది. అదేవిధంగా మనం ఈ భారత్ను డెవలప్ చేసుకోవాలి. అన్ని కులాలు, మతాలు అన్నీ కలిసి ఉండేది ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. దీంట్లో ఉన్నటువంటి ప్రతి మట్టిని, ప్రతి వ్యక్తిని, ప్రతి చెట్టుని, ప్రతి ఇంటిని, ప్రతి వారిని మనం అభినందించాలి, మనం అందరం గౌరవించాలి. అందుకనే మన దేశాన్ని శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మన నెల్లూరుని జిల్లాని ఐ లవ్ నెల్లూరు జిల్లా, ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ కావలి, ఐ లవ్ సరేపల్లి, ఐ లవ్ ఉదయగిరి, ఐ లవ్ కోవూరు అనే బోర్డులతో పెట్టి ఒక పరిశుభ్రంగా మనం తయారు చేసుకోవాలి. దాంట్లో కూడా ముందు పాత్రగా ఉంటుందని చెప్పని తెలియజేస్తూ, ఈ పార్క్ కట్టించింది కూడా ఆ రోజు ఇదంతా ఆక్రమణ జరుగుతుంటే దీనికి 1,05,00,000 రూపాయలు ఆనాడు నేను నుడా చైర్మన్ ఉన్నప్పుడు 2018లో దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఒక రూమ్తో ఆగిపోయింది. అవతల మిగతా వాళ్ళు ఇంకా కొన్ని చేయలేదు, కొన్ని వసతులు. దీన్ని మిగతా వసతులు కూడా చేయించి ఈ పార్కుని కూడా ఇంకా అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదే రకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఒక విగ్రహాన్ని కూడా అతి త్వరలో ఈ ప్రాంతంలో నిర్మించబోతున్నాం. విగ్రహం రెడీగా ఉందని చెప్తున్నారు. అదే రకంగా ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా
అన్ని పనులు చేసుకోవాలి. ఈ దేశాన్ని మనం ప్రేమించాలి. మోడీ గారి నాయకత్వంలో మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అందరం దాన్ని సహకరించాలని కోరుతూ జై భారత్, జై ఆంధ్ర, జై జన్మభూమి, జై మోడీ, జై చంద్రబాబు. भारत माता के भारत माता के स्वतंत्र भारत के स्वतंत्र भारत के महात्मा गांधी के